నిరుద్యోగుల పోరాట ఫలితం వల్లనో తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత అదే నిరుద్యోగుల వల్ల పోరాట ఫలితం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలోకొచ్చింది. కానీ నిరుద్యోగులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా నిరుద్యోగులు అట్లనే ఉన్నారు. ఉద్యోగాలు లేని పరిస్థితి. నిన్న గ్రూప్ 2 డీఎస్సీ పోస్టులు పెంచాలని చెప్పేసి టీజీపీఎస్సీ ముట్టడించారు. రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఏంటి సార్ నిరుద్యోగులను రెచ్చగొడుతుంది ఎవరు? ఏంటండి అసలు? నిరుద్యోగులను రెచ్చగొడుతుంది ఎవరని మీరు మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం నేను ఒకటి చెప్పగలుగుతున్నాను. ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎక్కువ అయిపోయినాయి. రాజకీయ నాయకులకి రాజకీయ ఉద్దేశాలు తప్ప ప్రజాశ్రేయస్సు లేదని మాత్రం నేను ముమ్మాటికి నేను మీకు తెలియజేయదలుచుకున్నాను. ఒక కాడికి వెళ్ళిన తర్వాత నలుగురు ప్రెస్ వాళ్ళు వచ్చేసి 4 మైకులు పెట్టంగానే ఆ ఒక ఉద్రిక్తతను అవసరానికి మించి వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇదివరకు ఎప్పుడు బయటికి రాని నాయకులు ఒకప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు ఏ రోజు కూడా వాళ్ళు చేయని ప్రాసెసే కదా 9.5 సంవత్సరాలు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు రిలీజ్ చేయలేని ఉద్యోగాలు ఈరోజు రిలీజ్ అవుతున్నాయి. వాళ్ళు ఏదైతే పేపర్ లీక్లు చేసినారో ఆ రోజు పేపర్ లీక్లకి ఈ రోజు దాకా కూడా సమాధానం లేదు. ఈరోజు మనము ఏదైతే కొత్త ఉద్యోగాలు ప్రకటించున్నామో ఏదైతే ఉద్యోగాలు తీసుకున్నామో మీ అందరికి తెలిసిందే. సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ జాబ్స్ అన్నీ కూడా ఇస్తున్న తరుణంలో ఈరోజు రాజకీయ ఉద్దేశాలతోనని చెప్పేసి ప్రజలను రోడ్ల మీద తీసుకొచ్చేసి వాళ్ళని ప్రోత్సహించేసి బీఆర్ఎస్ నాయకులు మైకులు పెట్టేసి వాళ్ళని అరెస్టులు చేయించేసి లోపలించే విధానానికి అంటే వాడి కాల్ అంటే ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా నాయకత్వ లోపం. అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పుడు చూడండి 6 నెలలు 7 నెలలు ప్రభుత్వం మన ఫామ్ అయింది. ఖచ్చితంగా టైం ప్రాసెస్ జరుగుతుంది. 9.5 సంవత్సరాలు కేసీఆర్ చేయలేదన్న ఆవేదన ఈరోజు కాంగ్రెస్ మీద పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. వాళ్ళ బాధ కాంగ్రెస్ చేయలేదన్నది కాదు, 9.5 సంవత్సరాలు కేసీఆర్ చేయలేదు, ఇప్పుడు మీరు కూడా చేయలేకపోతున్నారు. మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేము చేస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉన్నదో సిస్టమేటిక్ ప్రాసెస్నే పోతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్లు ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పులలో కూర్చేసేసి వెళ్ళిపోయిన కేసీఆర్కి నిజంగా ఈరోజు ప్రజల్లోని ఇట్లా ప్రోవోక్ చేసేసి ప్రభుత్వాన్ని దూషించడము ఎంత మటుకు సవ్వ అనేది వాళ్ళ యొక్క ఆత్మవిమర్శ చేస్తారు. అంటే వాళ్ళే వచ్చి సానుభూతి తెలుపుతున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. మీరు అన్నట్టుగానే హంతుకులే వచ్చి సంతాపం తెలిపినట్టు ఉందా అంటే ఏం చెప్తారు? ముమ్మాటికి అదే అంటున్నాం కదా, దొంగే వచ్చేసి దొంగ దొంగ అని చెప్పేసి వచ్చినట్టున్నది వాళ్ళ వ్యవహారం. ఓకే, ఇది ముమ్మాటికి ఒప్పుకోవాలి. నేను కదా, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అది ఇన్నాళ్ళు వాళ్ళు చేయండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా అని చెప్పడానికి వాళ్ళకు ఓర్చుకోలేకపోతున్నారు. టైం ఫ్రేమ్ దేనికైనా అంటే పెళ్లి కాగానే పిల్ల పుట్టది ఖచ్చితంగా 9 నెలలు ఆగాల్సిందే అంటారు. మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనం ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రాసెస్ కానీ ఖచ్చితంగా దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, సమయానుకూలంగానే ముందుకెళ్తాం. అంతేగాని వీళ్ళు ఏదో అడిగిన కదా అని చెప్పి అమాంతంగా నోటిఫికేషన్స్ ఇచ్చేసి అమాంతంగా రిక్రూట్మెంట్ జరిగిపోవాలి, అమాంతంగా అన్నీ జరిగిపోవాలి, మిరాకిల్స్ ఓవర్నైట్ మిరాకిల్ జరగాలంటే అది ఎక్కడ సాధ్యం కాదండి. ఓకే, అంటే ఈ నిరుద్యోగులు క్లాషెస్ వల్ల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదంటారా? 100% కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత వస్తుంది. ఇదివరకు మీరు అడిగిన ప్రశ్నకు నేను మళ్ళీ సంబంధం చెప్పదలుచుకున్నా. ఇంతమంది కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఉన్న నాయకులే బయటకు వచ్చేస్తున్నారంటే బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత అని చెప్పి ఒక మాట, కాంగ్రెస్ మీద పూర్తి విశ్వాసము. కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ప్రజలకు సానుకూలంగా ఉన్నాయి, వాళ్ళ శ్రేయస్కరంగానే ఉన్నాయి. కాబట్టి అటువంటి నాయకులే పార్టీలోకి వస్తున్నారు. ప్రజల్లోని కొందరిని ఇమోషన్ డ్రాగ్ చేసేసి రోడ్ల మీద తీసుకొస్తున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ ఎంటైర్ సిస్టము మన కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా అన్ఫిట్ అనుకోవడానికి అయితే ఇప్పుడైతే 100% లేదు. అది మాత్రము రాంగ్ ఫోబియా. ప్రజలకు కూడా ఒక తెలియజేసేది ఏంటంటే నిరీక్షించండి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే జాబ్ క్యాలెండర్ అనుకున్నది రిలీజ్ చేయబోతుంది అది ఖచ్చితంగా ముమ్మాటికి ఇంప్లిమెంట్ కాబోతుంది. సో కాబట్టి సమన్వయం పాటించాల్సిందే. ఇటువంటి నిరసనలు తెలియజేయడం వల్ల మన రాష్ట్ర ఇంటిగ్రిటీ కోల్పోతామే తప్ప మనకు గ్రేట్ ప్రయోజనం అయితే ఉండేది. గారు అంటే నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని ఇదంతా చేయడం ద్వారా ఎవరికి మైలేజ్ అంటారు? అటు బీజేపీకా, బీఆర్ఎస్కా, లేకపోతే కాంగ్రెస్కా? అంటే ఏం చెప్తారు? మైలేజ్ అని అనడానికి లేదు, ఇది రాజకీయ దురుద్దేశం అని మాత్రం ముమ్మటికి అంటాను నందు గారు. ఇప్పుడు ఒక పార్టీ పరిపాలనిస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా సమయం అయితే పడుతుంది. ఆ ప్రాసెస్లోనే నువ్వు వ్యతిరేకించాలి అంటే 100 రోజులు కాకముందు వీళ్ళ విమర్శలు ఎన్ని వచ్చినాయని మనందరూ చూస్తున్నాం. ఇవాళ 6 నెలలు 7 నెలల ప్రాసెస్లోనే మీరు పూర్తిగా జరిగిపోవాలి, ఇంప్లిమెంట్ కావాలనేసి మీరు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. మీ ప్రజలు లేకపోతే మీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ లేకపోతే మీ నాయకులను తీసుకొచ్చి రోడ్ల మీద కొట్లాడిస్తున్నారు. మీరు ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని మీరు మాట్లాడండి. 9.5 సంవత్సరాలు మీరు ఏమీ ఎలగబెట్టిండ్రు? ఈరోజు వచ్చిన ఈ యొక్క లోటుపాట్లు కేవలం ఈ 6 నెలల్లో జరిగిందా? వాళ్ళ ఉద్యోగాలే మీరు ఇచ్చారని చెప్తున్నారుగా. వాళ్ళ ఉద్యోగాలు మేము ఇచ్చిన ప్రజల ఉద్యోగాలు, అది ప్రజలకు రావాల్సిన ఉద్యోగాలు, అది వాళ్ళు ఇచ్చినది ఏంది?
వాళ్ళు ఇచ్చింది ఏంటిది? ప్రజలకు వాళ్ళ హక్కు, ప్రజలకున్న ఏదైతే రావాల్సిన ఉద్యోగాలు మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? వాళ్ళకి ఏమైనా పోనీ ఏమైనా ఎలక్షన్ ఏమైనా అడ్వాన్స్మెంట్ మంది చేసి పిల్లలే మా పిల్లలని చెప్పుకుంటారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ముమ్మాటికి తప్పు నందు గారు. ఒకటి ఏంటంటే మంది పిల్లలు మా పిల్లలు వాళ్ళు మా పిల్లలకు మీరు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దూషించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ద్రోహం చేసిండు కేసీఆర్, ఉద్యోగాలు ఇవ్వలేదు, 16-18 పేపర్లు లీక్ చేసిండు, లేదంటే కనుక ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేయలేకపోయినాడు, నిరుద్యోగులకు ఎటువంటి వెసులుబాటు కలగజేయలేదు. అటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ ఇది. పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ను అరొకరు 10 మందిని 50 మందిని రోడ్ల మీద తీసుకొచ్చి కొట్లాడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మీరే మాట్లాడుకునేది కాదు, ప్రజలు నవ్వుకుంటున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని చూసి. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసేసిండు, దేశాన్ని ఉద్ధరిద్దాం అనుకున్నాడు, కనీసం తన ఇంటిని చక్కదించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులను కూడా కాపాడుకోలేకపోతున్నారు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు మీ గురించి మీరు సమాధానం చెప్పండి. ఒకరికి ఏలైతే చూస్తే 3 ఏళ్ళు మనం చూస్తే అంటారు. మీరు ఈరోజు 6 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మీరు ఏలైతే చూస్తున్నారు, మరి ఇన్నాళ్ళు మీరు ఏం చేస్తున్నారని మీ 3 ఏళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి కదా, దానికి మీ సమాధానం ఏంటిది? తలక ఎక్కడ పెట్టుకోవాలి? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా తప్పు కదా, రాంగ్ మెసేజ్ కదా. పిల్లల్ని, ఉద్యోగులను, ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఒక భయాందోళనకు గురి చేసే విధంగా ఈరోజు బీఆర్ఎస్ అండ్ దాని తర్వాత బీజేపీ ప్రభుత్వాలు వాళ్ళ వ్యవహార శైలిని కొనసాగిస్తలేరా? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఓకే, తప్పు కదా అది. ఓకే, ఇప్పుడు మన జరిగిన పార్లమెంట్లో రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ ఎట్లా చూస్తారండి? నిజంగా బీజేపీలో ఉన్న నాయకులందరూ హిందువులు కాదంటారా? మేమెక్కడం లేదే, రాహుల్ గాంధీ అన్నారుగా హిందువులు కాదనేసి మేమెక్కడం లేదు కదా. విధానాలు పాటించే విధానాలు, విధి విధానాలు, వాళ్ళ పద్ధతులు సరికాదని చెప్పి అంటున్నాము. ప్రతి ఒక్కరు హిందువులు, ప్రతి ఒక్కరు భారతీయులే, కానీ వాళ్ళు వ్యవహరించే వ్యవహార శైలి ఏదైతుందో అది సబబు కాదని చెప్పేసి రాహుల్ గాంధీ గారి యొక్క ఇంటెన్షన్ వాళ్ళు రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? 100కు 99 వచ్చిందా, లేకపోతే 543కు 99 వచ్చిందా? సి వన్ థింగ్, ఇండియా కూటమి, అటు ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 99, ఇండియా కూటమికి వచ్చింది సుమారుగా 220 దరిదాపుల. దీనికి మీరు సమాధానం చెప్పండి, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పసిపిల్లాడు ఎగిరెగిరి పడుతున్నాడు, 99 100కు 99 అనుకుంటున్నాడు, కానీ అతనికి వచ్చింది 543కు 99. ఆ విషయం ఆయనకు తెలియదు అనేది మోదీ అంటున్నారు. అమాయకులు, మోదీ లాంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు నందు గారు. మీరు ప్రశ్న అడగడం కూడా సబబు కాదు. ఎందుకంటే నేను ఇదివరకే చెప్పాను మీకు, ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా కూడా సీట్లు తెచ్చుకునే వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా కూటమికి అనుకూలంగా ఉంటూ, కూటమికి అనుకూలంగా ఎవరైతే ఫామ్ అయినారో వారి అందరికీ ఇతర పార్టీల నుంచి జాయిన్ అయ్యేసి పోటీ చేసిన వాళ్ళల్లో వచ్చిన తీర్పు ఇది. ప్రజలు ఇచ్చింది ఇండియా కూటమికి తీర్పు. అది కేవలం కాంగ్రెస్ పార్టీ, నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇంకా కొద్ది రాష్ట్రాలలో పోటీ చేస్తుంటే, ఇంకో కొన్ని స్థానాలలో పోటీ చేస్తుంటే ఇంకా కూడా ఎక్కువ సీట్లు వచ్చేటి అని చెప్పేసి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఓకే, సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కూటమికి అనుగుణంగా టికెట్లు ఇచ్చిందో దానికి అనుకూలంగా గెలిచినారు. ఇది మా ఓటమిని మాత్రం ఏమనుకోము, నరేంద్ర మోడీ ఓటమి. ఎందుకంటే వాళ్ళకున్న 303 పైచిలుకు సీట్లు ఏవైతున్నాయో అవన్నిటిని ఈరోజు 200కు తీసుకొచ్చింది ప్రజలు. నువ్వు 400 దాటుతాయి అని చెప్పేసి చెప్పుకొచ్చిన నరేంద్ర మోడీ ఈరోజు తలెత్తుకోలేని మొక్కలేని పరిస్థితి ఏర్పడ్డది. రాజ్యాంగాన్ని రాస్తున్న నరేంద్ర మోడీ, కులతత్వాలకు మతతత్వాలలో చిట్లు పెట్టిన నరేంద్ర మోడీ ఈరోజు తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చిన రాహుల్ గాంధీ గారు. దీనికి అంతటి కూడా ప్రజలు, పబ్లిక్, కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి ఇచ్చిన మ్యాండేట్ ఇది. అండ్ సేమ్ టైం నరేంద్ర మోడీ పాలన మీద వాళ్ళు విసుగు చెందున్నారు, ఆయన మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళకున్న ఎంపీ సీట్లు కూడా తగ్గిపోయినాయి కదా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కొద్దో గొప్ప నంబర్లు మ్యాచ్ కావడం, 25 సీట్లు అటైనాయి కాబట్టి ఈరోజు మోడీ ప్రధానమంత్రి అయినాడు. అదే 25 సీట్లు ఇట్లా అయి ఉంటే కనుక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు. ఓకే, ఇప్పుడు ఇండియా కూటమిలో ఒక ముఖ్యమైన వ్యక్తి అన్నారు ఏంటంటే, నాయకుడు ఆగస్టు లోపు ఎన్డీఏ సర్కార్ ఉండదు అన్నట్టు మాట్లాడినారు. నిజమే అంటారా? ప్రజలు వ్యతిరేకించినారు, ప్రజలకు మ్యాండేట్ ఇచ్చినారు. నిజంగానే వాళ్ళ పరిపాలన కనుక సరిగ్గా లేకపోతే ఏదైనా జరగచ్చు. అది రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు. ప్రజలకు ఏదైతే సరైన పరిపాలన అందలేదో ఖచ్చితంగా సభ్యులు ఎటైనా మారే అవకాశాలు ఉంటాయి.